హాయ్ హలో నమస్తే, నేను మాట్లాడుతున్నాను అర్జున్. మీ దగ్గర మీరు ఇప్పుడు చూస్తుంటారు స్పెషల్గా మా తోట దగ్గర గ్రౌండ్గా ఒక ప్రోగ్రామ్ చూసుకుంటున్నారండి. తోటల వంట, మీ ఇంట్లో రెసిపీ, మా ఇంట్లో వంట కార్యక్రమంలో ఇప్పుడు మనం తోటలో టమాటా బాత్ చేస్తున్నాం. తోటలో చేస్తాను టమాటా బాతే ఎట్లా చేస్తామని చూస్తాం యూట్యూబ్కి. అండ్ బండ్లు అంతా ఎత్తి అట్లా పెట్టుకుంటున్నామా. టమాటా బాత్ స్పెషల్ టమాటా బాత్కి పాత్ర రెడీ. నూనె పోస్తున్నాం ఇప్పుడు 250 ml నూనె. ఇంక చూడండి, చెక్క, లవంగము, పట్ట, ఆకు అంతా వేసినాము. వేసేసి దీన్ని మిక్స్ చేసుకుంటున్నాము. ఇప్పుడు మనము దీనికి పచ్చిమిరపకాయలు వేస్తాము. పచ్చిమిరపకాయలు, ఎర్రగడ్డలు, నిదానికి వేయండి. అది ఏమది ఇలా బాగా తిప్పుకోవాలా. బాగా తిప్పుకోవాలా. ఎర్రగడ్డలు బాగా మురగల, ఎర్రగా కావాలా. గరిగిన అయినాక అన్నంకి మనము నీళ్ళు పోసుకొని అన్నం వేసుకుంటాము. దీనికి ఇంకొక ఇంపార్టెంట్గా అల్లం పేస్ట్ వేయాలా. అల్లం పేస్ట్, అల్లం బాగా దంచి నూరి దానికి వేస్తున్నాము. తోట రెసిపీ ఇది. తోటలో టమాటా బాత్ ప్రోగ్రాంలో మీరు చూస్తున్నారు. అల్లం పేస్ట్ని వేస్తాండి. నిదానంగా ఏమా మనం చూస్తున్నాము. టమాటా బాత్కి రెడీ చేస్తున్నాము. ఇప్పుడు ఇది గమ అని వాసన వస్తుంది. వాసన వస్తేనే నెక్స్ట్ మనము టమాటా వేసుకుంటాము. ఇప్పుడు టమాటా వేస్తున్నాం మనము. టమాటాని బాగా రుబ్బుకోండేది ఇది, దాన్ని కోసినాము. మీరు చూస్తున్నారు తోటలో టమాటా బాత్ చెప్తాండేది అర్జున్, కట్లు తురుకుతాండేది అక్కయ్యమ్మ. నా పై నూనె పోసిండేది ఉడుకుడుక్క కావ్య మేడం. ఉడక వరకు వెయిట్ చేయండి కొంచెం. ఇప్పుడు దీనికి పుదీనా వేస్తున్నాం మనము. పుదీనా, కొత్తిమీర రెండు వేసి మిక్స్ చేసుకుంటున్నాము.
ఇది టమోటా బాత్ మీరు ఇంట్లో చేసినట్లు ఉండలే, ఎలాంటే మనం తోటలో చేస్తున్నాము. తోటలో చేసేటప్పుడు ఇట్లా ఉంటుంది, బట్ సూపర్గా ఉంటుంది టేస్ట్. అంతా తినండా. దీనికి ఉప్పేస్తున్నాం ఇప్పుడు, ఒక 4 స్పూన్లు వేసిండాము. ఇక్కడ తోటలో అంతా అంతే, ఏం చెప్పండా, మెజర్మెంట్లు అంతా లేదు, వేస్తూ ఉండేది. అది ఎట్లా వస్తే అట్లా తింటా ఉండాలి మనం. బాగా వస్తుంది. బాగా చేసినప్పుడు వంట చేసేటప్పుడు ఏం మెజర్మెంట్ ఇంపార్టెంట్ కాదు, చేసేవాళ్ళు మనసు ఇంపార్టెంటో, అందుకే ఇంట్రెస్ట్గా చేసే ఇంపార్టెంట్. చేస్తే టేస్ట్ బాగా వస్తుంది, అంతా ఖాళీ అవుతుంది, తినేవాళ్ళు ఇంపార్టెంట్. ఇప్పుడు దీనికి నీళ్ళు పోస్తాం మనము. నీళ్ళు కాలితే ఏం లేదో, బియ్యం మనం ఎంత పోస్తామో దాన్ని చూసుకొని నీళ్ళు నిండుకు నింపిస్తాము. ఇప్పుడు నీళ్ళు నిదానంగా పోస్తాము, అట్లా సూపర్. నీళ్ళు పోస్తాండం ఇంకా. ఇప్పుడు దీనికి ఉప్పు కారం టెస్ట్ చేస్తున్నారు ఎక్స్పర్ట్. ఈడ ఫేస్ చూపిలే, ముక్కు చూపిస్తాను, వాసనకి నోరు టేస్ట్కి చూస్తాడు. కారం పొడి కారం సాలేదనేసి ఇంకొంచెం కారం పొడి వేసిండ మనము 2 స్పూన్లు. తోటలో మనం ఏం చిక్తే అది ఎంత వేస్తా ఉండాలా. నెయ్యి బాటిల్, ఫుల్ నెయ్యి, ఒక బాటిల్ పోసుకోండా. బాటిల్ పోయండి అంటే బాటిల్ నెయ్యి పోసేది కదా, దాంట్లో మిత్తుకోండి ఇంత ఇట్లా షేక్ చేసుకొని పోసుకోవాలి. సో ఇంట్లో చేస్తే ఒకరే వంటలలో, ఇక్కడ చూడండి ఫుల్ గ్యాంగ్ ఫ్యామిలీ అంతా వంటలలో అయిపోయినాము. అందరూ ఒక్కొక్కరు ఉప్పులే కారంలేనే ఎట్లా వస్తుంది చూస్తాము, దానికి దాన్ని విశ్లేషణ చేస్తాం. ఎవడెప్పుడు తిప్పుతాడని నీళ్ళు బాగా ఉడికినాక ఇప్పుడు మనము బియ్యం వేస్తాము. బియ్యం వేస్తాం మనము. మీకు కారం తక్కువైతే కారం పొడి డబ్బీ ఓపెన్ చేస్తారు. తోటలో కారం పొడి తక్కువైతే పచ్చిమిరకాయలు చెట్ల దగ్గర పోయి ఒక 4 పచ్చిమిరకాయలు తెచ్చి దాన్ని దంచి వేసేసేది అంతే. కట్ చేసేస్తాను నేను అండ్ అట్లా కట్ చేసేది. పీట గీట ఏం కావాల్సలే, డైరెక్ట్ చేతిలో కట్ చేసేది, అట్లా వేస్తూ ఉండేది. అన్నం ఉడుకుతుంది, బాయిల్ అవుతుంది. మా తోటలో వంట టమోటా బాత్. బిగ్ గెస్ట్ ఆల్రెడీ వచ్చిండారు ఇక్కడ మా టమోటా బాత్ తినకి. 6 గంట అయింది, ఇంకా బాత్ రెడీ అవుతూనే ఉంది. షుగర్ పేషెంట్లు, బీపీ పేషెంట్లు అంతా ఇట్లా తోటకొచ్చి ట్రై చేయొద్దండ. ఓన్లీ మా ఆకలికి తట్టుకున్నట్టుంటే ట్రై చేయండి. వచ్చి హెల్తీగా ఉండే వాళ్ళకి తోట టమాటా బాత్ చేస్తే బాగుంటుంది. నేను మాడినట్లేదు డబ్బా అన్నం పోయింది. నీళ్ళంతా ఇమిరింది, దీన్ని మూసేసి ఒక 6 గంట పెట్టేసి కొంచెం చూడండి టమాటా బాత్ ఎట్లా అయిందో అట్లా కూకొని తింటాము. బాబాయ్ సియో. టమాటా బాత్ ఇప్పుడు రెడీ అయ్యేపటికి ఇక్కడేమో వస్తుంది. దీన్ని మనము తీసుకొని వస్తారంట. తీసుకొని వచ్చి ఏం పోతా ఉండేది 4 కాళ్ళదేమో పోతుంది. ఎవరెవరు దీనికి ఇష్టపడతారో వాళ్ళు దీన్ని బాగా కాపీ కట్ చేసుకొని టమాటా బత్తలు వేసుకున్నాడంట. బాగుంటుంది సూపర్గా దీనికి. చూసారా టమాటా బత్ రెడీ అయిందిరా. టమాటా బత్ తినకు వచ్చేదా విన్నారా? ఆకలి అవుతుందా లేదా నీకు? గమగమ్మని వస్తుంది వాసన.
చూసి ఇప్పుడు మనము దీన్ని అన్నము కుమిలిందా లేదు చూస్తాము. కానీ కొంచెం ఉంటేనే బాగుంటుంది. ఎత్తుకోనలా కొని ముక్కుంటుంది. ప్రెస్ చేసి చూడండి ఇట్లా. ఇంకా కొంచెం కుమిలిని కుమిలితే బిర్యానీ రెడీ. టమోటా బాత్ బిర్యానీ తోటకూర వంట. మా తోటలో మీ రెసిపీ వంటాను. మీరు ఇట్లా మీ రెసిపీని పంపిస్తే మేము నెక్స్ట్ టైం మీ తోటకు వచ్చినప్పుడు తిరిగి ఆ రెసిపీని ఇవ్వండి, మీకు వీడియో పంపిస్తాం. ఇప్పుడు ఇది తినే టైం వచ్చింది. దీన్ని అందరూ కూర్చొని మేము తింటాము. ఇంకొక గెస్ట్ వచ్చింది మన దగ్గరికి. టెంకాయ మందిపా టమోటా బాత్. ఇప్పుడు ఇట్లా ఎట్లా వచ్చింది చూస్తాం మనము. టమాటా బాత్ తోటలో టమాటా బాత్ మనం చూస్తున్నాము. చూడండి బాగా కొమ్ములింది అనేసి ఒకసారి టెస్ట్ చేసి చూడండి. టమాటా బాత్ రెడీ. ఇప్పుడు తింటాం రాండి పదం. అంతా రెడీగా కూకుండరు టమాటా బాత్ తినేకి. అంతా రెడీగా ఉండరు. సో ఇంట్లో పెద్దోళ్ళు వచ్చే వరకు ఎవరు ముట్టలేదు. సో పెద్దోళ్ళు అక్కడి నుంచి వస్తుండారు. వస్తేనే స్టార్ట్ చేస్తాం తినేదానికి. టమాటా బాత్ రెడీగా కాసుకొని కూకుంది. మనం ఓపెన్ చేస్తామని గమ 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 అంటుంది. ఇప్పుడు అందరూ వెయిట్ చేస్తున్నారు. ప్లేట్లో పెట్టుకుంటున్నాము. వావ్ సూపర్. దీనికి ఇప్పుడు గార్నిష్కి ఎర్రగడ్డలు వేస్తారు. దానిపైన ఈ గడ్డలు వేసుకొని తినే సురుసిస్తే సూపర్గా ఉంటుంది. ప్లేట్ రెడీ. పాస్ ఆన్ చేస్తున్నాము పక్కే. అట్లా దీనికి నంచుకొనేకి ఎర్రగడ్డలు కోసినాము. దోసకాయ కట్ చేసి పెట్టినాము. దీనికి ఎర్రగడ్డలు కోసినాము. దోసకాయ కట్ చేసి పెట్టినాము. కారం ఏమన్నా చాలు కాకపోతే పచ్చిమిరకాయ ఇచ్చినాము ఒక్కొక్కరికిను. అన్న ఎట్లుందన్నా? బాగుందా? ఎవరిగా చెప్పండి. వినిపిస్తా. మా బాత్ అంటే అట్లే. బాత్ అంటే బాత్. టమాటా బాత్. పచ్చిమిరకాయ ఇచ్చినాము నంచుకోనికి. చూసారా ఏం చేస్తాండు బా? చూసారా ఏం చేస్తాను తినా? ఏం తింటాను బా? బాందా సూపర్ మా.